शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भाषिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुकेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं వందే గురు పరంపరా. వెంకటేశ్వర స్వామి వారికి ప్రణమిల్లుతూ తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుండి మనం ఈ కార్యక్రమాల్ని నిర్వహణ చేసుకుంటున్నాం. అందరూ ఆలయ కమిటీ పెద్దలు, మన శ్రీరాములు గారు ధర్మాచార్యులుగా తిరుపతిలో స్వామివారి దగ్గర బిరుదును పొంది వచ్చినటువంటి వాళ్ళు కేవలం స్వచ్ఛందంగా మన హైందవ ధర్మ ప్రచారం కోసం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చినారు. అలాగే పెద్దలు రాజేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారు కూడా ధర్మాచార్యులుగా తిరుమల స్వామి చేత నియమింపబడేటువంటి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం భాగ్యంగా భావిస్తూ ఈనాటి వారం రోజులు మన శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ కమిటీ వారి ద్వారా స్వామివారి సన్నిధిలో ఈ ప్రవచనాలు స్తోత్రాలు ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం ఇంతవరకు శ్రీరాములు గారు చెప్తూ వస్తున్నారు. ఇందులో ఏదైనా మనం ఏదైనా మా గురువులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పరంపరలో శిక్షణ మేము కూడా పొందాం. మా గురువు గారు ప్రభాకర శర్మ గారు, వారికి నమస్కరిస్తూ సరే వారి నుండి మేము ఏం నేర్చుకున్నామో మీ అందరి ముందు కూడా రెండు మాటలు భగవంతుని గురించి మనం పంచుకున్నాం. భూతభమ్యభవత్ ప్రభు భూతకృద్భూత బుద్భావో భూతాత్మ భూతపావన. అన్నమయ్య కీర్తన కూడా ఇదే. హరిరూపములే అఖిలాండములని, ఆ హరి యొక్క రూపములే అఖిలాండములని. దీనికి అన్నమయ్య చాలా సులభంగా చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఆ శ్రీహరి ఎవరైతే ఉన్నాడో, ఆ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో, అలవైకుంఠపురంబులో నగరిలో మనకి గజేంద్ర మోక్షంలో పూతనామాత్యులు ఇచ్చినటువంటిది. అలా ఉన్నటువంటి వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన రూపాలే ఇవన్నీ కూడా. అఖిల భూతాలు మానవులే కాదు, సర్వం ఉన్నటువంటి ప్రాణికోటి అంతా కూడా ఆ భగవంతుని యొక్క రూపాలే. అలాగే ఈ జగత్తు చరాచరములన్నీ కూడా భగవంతుని యొక్క, ఆ శ్రీమన్నారాయణ యొక్క రూపాలే. విశ్వం విష్ణు. ఇందులో విశ్వం ఏదైతే సూర్యచంద్రులు, నక్షత్ర మండలాలు, సర్వము, ఈ ప్రకృతి, చరాచరాలు, నదీ నదాలు, సముద్రాలు, ఈ మానవులు, జంతువులు, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులుగా మనం వింటున్నాం. పెద్దలు చెప్తున్నారు మన శాస్త్రాలు. ఇవన్నీ కూడా విశ్వం విష్ణు. ఆ విశ్వమంతా కూడా శ్రీహరి యొక్క, మహావిష్ణువు యొక్క రూపాలే. ఇంత విస్తృతి కలిగి పనొక్కటి ఏది లేనటువంటిది. మనం అనుకుంటాం నేనేదో చేశాను, ఇది నా ప్రపంచం, ఇది నా సామ్రాజ్యం, ఇది ఇంకొకటి అని. అయితే
ఇక్కడ నాది నీది లేనటువంటిది ఈ విశ్వం అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడే వ్యాప్తి తప్ప మరొకటి ఏది లేనటువంటిది. ఇది విశ్వం విష్ణు విశ్వం అని కీర్తింపబడినటువంటి మొదటి నామంలో ఆయన యొక్క రూపాలు తప్ప మరొకటి ఏది కూడా లేనటువంటిది విశ్వమంతా. విష్ణువు భగవంతుని యొక్క వ్యాప్తి. ఇది ప్రాణి రూపమా, ఆధ్యాత్మిక రూపమా, లేక పరమాత్మ దైవీ శక్తితో కూడినటువంటి రూపమా, ఏ స్వరూపమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఆ విష్ణువు యొక్క వ్యాప్తితో ఉన్నటువంటిదే, వ్యాపించి ఉన్నటువంటిదే తప్ప మరొకటి ఏమీ లేదు. మనం అనుకుంటాం వీడెంత మేధస్సు, ఐఏఎస్ అనుకో, వీడంత మేధస్సు, ఈ రాకెట్ కనిపెట్టినాడు, వీడు ఉన్నటువంటి మేధస్సు, ఈయన పెద్ద అడ్మినిస్ట్రేటర్ అంటుంటాం, ఈయన పెద్ద రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తినో లేకపోతే ఒక్కొక్క సమాజాన్నో ఒక్కొక్క దీన్ని మనం చూసినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చేశాడు, ఎంత ఇది చేశాడు, అది చేశాడు, ఇవి చెప్తుంటాం. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేసింది ఏమి లేదు, వేరే వాళ్ళు చేయలేనిది ఏమి లేదు. ఇది భగవంతుని యొక్క వ్యాప్తి మాత్రమే. భగవంతునికి ఎక్కడ అనంతమైనటువంటి శక్తి ఉన్నదో, భగవంతుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, భగవంతుని యొక్క అనంతమైన తాత్వికత, ధార్మికత, ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో అవంతా కూడా విష్ణు వ్యాప్తి తక్క మరొకటి లేనటువంటిది. నందక ఖడ్గం యొక్క రూపంగానే అంశగానే లోకంలో స్వామే సృష్టించి, స్వామే ఈ 32,000 కీర్తనలంతా కూడా ఆయన చేత, నాకు అనుకున్నాం కదా మనం రాసింది ఆయన రాసినాడు అంటున్నాం, కానీ రాసింది ఆయనే, ఆయన రూపమే ఈయన కూడా అఖిల రూపం. అందుకే ఆయన చెప్పిన కీర్తనే మనకి హరిరూపములే అఖిల భూతములని. అందుకే ఆయన నిజంగా సాక్షాత్ ఆయన కాక ఆయన ఆ మాట మనకి అందించిపోయినాడు అన్నమయ్య గారు. కాబట్టి ఆ నందకము అనేటువంటి ఖడ్గం వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఈ బొడ్డులో నుంచి కింది వరకు చక్రాన్ని, ఖడ్గాన్ని అలంకరింపజేస్తారు. అలాంటి ఈ ఖడ్గంతో దేన్నైనా సరే ఖండించేటువంటి, ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా స్టేజ్ పైన చక్రము, నందకము, ఈ ఆయుధాలు, ఆయన ఆభరణాలను మనం కీర్తించినట్లయితే సకల కార్యాలు కూడా ఏ కార్యం పైన వెళ్తున్నా సరే జయం కలుగుతుంది అని పెద్దలు అనుగ్రహించినటువంటిది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం అనుగ్రహించినటువంటి ఈ శ్లోకం శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవో విరక్షతు. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి మనం స్మరించినట్లయితే వాసుదేవో విరక్షతు, ఆ వాసుదేవుడైనటువంటి స్వామి మనం ద్వాదశాక్షరతో కీర్తింపబడుతున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ స్వామి మనల్ని ఇంటి ద్వారా అనుగ్రహిస్తాడని ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి. అలాగే ఇంకా అనేకం మనం చెప్తున్నాం. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క శ్లోకం అనుసంధానం చేసుకొని పెద్దలు ఇచ్చి ఉన్నారు. అందులో అసంఖ్యేయో అప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన. అసంఖ్యేయో అప్రమేయాత్మ, ఆయన మనకి ఇక్కడ ఉన్నటువంటి రూపంలోనే ఉన్నాడా, తిరుమలలో ఉన్న రూపంలోనే ఉన్నాడా, వేదగిరి గుట్టలో ఉన్న రూపంలోనే ఉన్నాడా, లేదా ఇంకా సత్యనారాయణ స్వామి లేదా ఈ రూపంలో ఉన్నాడా అంటే ఈ రూపం ఒక్కటే కాదు. అసంఖ్యేయో, ఒక్కటి కాదు. ఈ సృష్టిలో ఎన్ని రకాలైన భూతాలు, చరాచరాలు, స్థావర జంగమాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా అసంఖ్యేయత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజం నేనే అన్నాడు భగవద్గీతలో. నువ్వేంటి పిచ్చోడా, నువ్వు చంపుతానంటున్నావు, నేను తాతలు తండ్రులు వీళ్ళనెట్లా చంపాలి, నేనెట్లా చంపేది అని ఏదైతే మొదటి అధ్యాయంలో అర్జునుడు విలాపం చేశాడో, నువ్వు కాదవే చేయించేవాని నేనే, చేసేవాని నేనే, నువ్వెక్కడ మధ్యలో చెప్పినటువంటిది.
కాబట్టి ఈ సర్వభూతాలు నేనే, సర్వము నేనే, ఈ అఖిలాండము నాదే అని చెప్పి ఆయన గురించి ఆయనే చెప్పుకున్నటువంటిది భగవద్గీతలో. అలా కాకుండా ఒక భక్తుడు, ఒక జ్ఞానో, ఒక మహనీయుడో ఆ కీర్తన చేస్తే దానికి ఉన్నటువంటి విధానము, దానికి ఉన్నటువంటి నమ్మిక, దానికి ఉన్నటువంటి పవిత్రత వేరు. ఇప్పుడు నా గురించే, మన గురించి మేము ఇంత గొప్పవాళ్ళని చెప్పుకుంటే ఎదురు ఉన్నటువంటి వాళ్ళు చెప్తే దానికి ఏమంటాం, అథెంటిక్ అట్లాగా కదా. కాబట్టి అక్కడ నేను చెప్పాను భీష్మ, అది కాదు, అది వేరే విధానం. ఇప్పుడు నువ్వు చెప్తే ఈ నామావళికి కూడా పవిత్రత ఏర్పడుతుంది. అలాగే ఆ భగవత్ తత్వానికి కూడా భక్తుడు చెప్తే అది పవిత్రత ఏర్పడుతుంది, దానికి విశిష్టత వస్తుంది కనుక నువ్వు చెప్పమని చెప్పినటువంటిది. ఇలా లోక విరుద్ధమైనటువంటి వ్యక్తులు సన్నివేశాలు పురాణాల్లో, ఇది భీష్ముడిది ఒకటి. అందరూ పిల్లలకు పెళ్లి చేస్తుంటే ఈయనేమో తన తండ్రికే పెళ్లి చేసినట్టు సంబంధాన్ని మాట్లాడి మరి తీసుకొని వచ్చి వివాహం చేసినటువంటి అద్భుతమైనటువంటి పాత్ర భీష్మాచార్య. ఇంకొకటి ఉంది దీంట్లోనే, భాగవతంలో పోతనామాత్రుడు చెప్తారు, లోకమంతా ఏం చేస్తుంది, భగవంతుని దగ్గరికి వెళ్తాము ఎవరైనా సరే, అంతే కదా. అది వెంకటేశ్వర స్వామి అయినా, శ్రీకృష్ణ పరంధాముడైనా, ఎక్కడైనా సరే మనమందరం కూడా దేవాలయానికి వెళ్ళి భగవంతుని ప్రార్థన, జపమో, పూజ, మన వ్రతమో ఏదో మనం చేసుకోవడం, ఇది లోకం సహజం. కానీ ఇక్కడ భాగవతంలో కృష్ణార్జునుల సంబంధాన్ని గురించి పోతనామాత్యుల వారు చెప్తాడు. లోకమంతా కృష్ణ 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 అని మునులు, తపస్సులు, యోగులు, సన్యాసులు జపాలు, తపస్సులు, సాధనలు, యజ్ఞాలు, హోమాలు చేస్తుంటే కృష్ణుడు మాత్రం ఏం చూస్తున్నాడట, త్రిజగన్మోకన నీలకాంతి తను ఉద్వీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల అలి నీలాలకముకారవిందమతి శవ్యం వయ్యొప్ప మా విజయం చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడు. ఇది పోతనామాత్యుడు అద్భుతంగా చెప్పినట్టు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ముల్లోకాలను కూడా మోహింపజేసేటువంటి అద్భుతమైన నలుపుదలంతో ఉన్నటువంటి మోహనాంగుడైన కృష్ణ పరమాత్మ తను ధరించి ఉన్నటువంటి ఆ పచ్చని పట్టు వస్త్రం రెపరెపలాడుతూ ఉంటే, అప్పట్లో మనం ఇప్పుడు క్రాపు, అప్పుడు వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా జుట్టే ఉన్నది, ఆ జుట్టు వేసుకున్నది కాస్త ఊడిపోయి ఈ ముంగుర్లు కాస్త కళ్ళకి అడ్డం పడుతుంటే అట్లా జరిపేసుకొని చేత్తో పరిగెత్తుకుంటూ మా విజయం చేరడు వన్నెలాడు, మా విజయుడు ఎవరు, అర్జునుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈ రివర్స్, అందరూ కృష్ణ 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 అని తపస్సులో ఎప్పుడు కృష్ణుని ధ్యానం లభిస్తుందా, ఎప్పుడు కృష్ణుని దర్శనం లభిస్తుందా అని తప్పించిపోతూ ఉంటే తపోధనులు, సన్యాసులు, మునులు, గృహస్థులు అందరూ కూడా, కృష్ణుడేమో అర్జున అంటే అర్జునుడి దగ్గరికి పరిగెత్తి వెళ్తున్నాడు. ఇది విచిత్రమైనటువంటి, లోక విరుద్ధమైనటువంటి భాగవతంలో ఇది పోతనామాత్యుని యొక్క సృష్టి. ఎవరా విజయుడు, మా విజయం చేరడు వన్నెలాడు మది నావేశించల్లప్పుడని భీష్మ స్తవం. భీష్ముడు ఇంకా అంపసయ్యపైన ఈ సన్నివేశంలోనే విష్ణు సహస్రనామం, ఇంకా ప్రాణత్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి. అప్పుడు ఏం చేయాలి, చివరి నిమిషంలో మన పెద్దలు చెప్తుంటారు, ఎవరు నారాయణ ప్రాణం తులసి తీర్థం పోస్తూ వాడు నారాయణ అనడం లేదే అని నార చూపిస్తే వాడు పీచు అన్నాడని మన పెద్దలు ప్రవచనాలు చెప్తుంటారు. అప్పుడు ఆ జపం చేయాలని, ఈ ప్రాణం పోయేటప్పుడైనా ఈ జీవితకాలంలో చేయకపోయినా నారాయణ మంత్రం చేయమని. ఇక్కడ భీష్ముడు వాడు ఇంకా అంపసయ్య పైన పడుకొని కృష్ణునితో, కృష్ణుని యొక్క భక్తులతో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన నెమర వేసుకుని హృదయంలో స్మరిస్తూ ఉన్నటువంటిది భీష్మస్తవం. ఇక్కడ ఆయన కృష్ణుని ఎట్లా స్మరిస్తున్నాడంటే ఈ విధంగా స్మరిస్తున్నాడు. నిన్ను లోకమంతా కూడా పూజించాలి, అర్చించాలని ఏదో చేస్తుంటే నువ్వేమో మా అర్జునుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నావు. అర్జునుడు ఎవరు అంటే మా విజయం చేరుడు వన్నెలాడు, మా విజయుడు, నేను సంకలో పెట్టుకొని పెంచితే పెద్దవాడైనటువంటి వాడు, ముద్దుల మనవడు,
నేను చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తే నడక నేర్చుకున్నటువంటి వాడు, ఈ సృష్టిలో మేటైనటువంటి ధనుద్ధ అనేటువంటి వాడు, విజయ కిరీటి అని కీర్తింపబడుతున్నటువంటి వాడు, పరమశివుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని పొందినటువంటి వాడు అలాంటి నా మనవడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఎంత గర్వంగా ఉంటుంది ఏ తాతకైనా. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే తన మనవడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే అదే అని అనుభవిస్తే కానీ మనం చెప్పలేనటువంటి దాన్ని భీష్ముడు అనుభవించినటువంటి సన్నివేశం మనం సరే ఉంటుందని పెద్దల వాక్యం. అందుకనే భారతంలో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఒకవేళ లేకపోతే భారతంలో ఉండదు, ఉంటేనే భారతంలో ఉంటున్నాడు. ఎందుకంటే మహాభారతంలో ధర్మం ఉన్నది, నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, అధర్మం ఉన్నది, అక్రమం ఉన్నది, రాజ్యం ఉన్నది, రాజ్యపాలన ఉన్నది, కుతంత్రాలు ఉన్నాయి, రాజనీతి ఉన్నది, అలాగే ఆధ్యాత్మికం ఉన్నది, భక్తి ఉన్నది, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నవి, భగవద్ దర్శనం ఉన్నది, భగవంతుని కీర్తనం ఉన్నది. ఇది సమాజాన్ని ప్రతిబింబించేటువంటి అద్భుతమైన గ్రంథం. ఇటు భారతీయ సాహిత్యంలో తెలుగైనా సంస్కృత ఇతర గ్రంథాల్లో కూడా మనం నుంచి ట్రాన్స్లేట్ చేసుకొని, ఇది హిందీ అయితేమి ఇతర భాషల్లో కూడా చేసుకున్నటువంటి మహత్తరమైన గ్రంథం. ఇలాంటిది మరొక గ్రంథం ఇటు ఇంగ్లీష్ కానీ ఏదైనా ఎంతో ఇంగ్లీష్ కవులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పనైనటువంటి ఇన్ని పాత్రలు, ఇన్ని సన్నివేశాలు, ఇన్ని ఉపాఖ్యానాలు, ఇన్ని పర్వాలు, ఇన్ని ధర్మాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇంత నీతి, ఇంత అవినీతి, ఇంత దుర్మార్గము, లేకపోతే ఇంత ధర్మము, ఇంత అధర్మము, వీటి చెప్పేటువంటి విస్తృతమైనటువంటి గ్రంథం మరొకటి ఏ ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదన్నది పెద్దల వ్యాఖ్యానం. అలాంటి అద్భుతమైన మహాగ్రంథం మహాభారతంలో అద్భుతమైన ఔషధ గుళికల్లాగా ఉన్నటువంటివి రెండు. ఒకటి భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నది. ఇరు సైన్యాలు కూడా కత్తులు ఇంకా ఉన్నటువంటి ఆయుధాలను చేత పట్టుకొని ఒకరిపైన ఒకరు విజృంభించి కత్తులు దూసుకొని సంహరించుకొని రాజ్యాన్ని ఎవరు పొందాలా అనేటువంటి దానిపైన సంసిద్ధులై ఉన్నటువంటి సన్నివేశం. అలాంటి సమయంలో ఇది మనకి కృష్ణ భగవానుని చేత అందింపబడే అద్భుతమైనది భగవద్గీత. ఇందులో అనేకమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికం, భక్తి ఏమిటి, కర్మ ఏమిటి, ధర్మం ఏమిటి, అలాగే ఇలాంటి అద్భుతమైన విషయాలు సమాజాన్ని నడిపించేటి మనం చూస్తున్న ఎన్నో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్, వాటికి ఏం పోవాల్సిన పని లేదు. మహాభారతం, భగవద్గీత చదివితే చాలా అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలాంటి వాళ్ళకైనా, ఏ స్థాయిలోకి వెళ్ళే వాళ్ళకైనా సరే, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళే వాళ్ళకైనా సరే లభిస్తున్నట. సీత సామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానకయన్నడు కలుగు భారతి. సరిపోవాలి కదా, అందరికీ వీలు కాదు. ఇప్పుడు మా ఆలయం తరఫున శ్రీ మహాదేవ్ గారు వారికి చిన్న పారితోషికం ఇస్తున్నారు. మహాదేవ్